Dear students, if you want previous question papers, BCom కి సంబంధించినటువంటి previous question papers, model papers, important questions or motivation videos, etc., please visit my another channel, that is Sulakshman channel for motivation. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్ కి సంబంధించినటువంటి బిజినెస్ లా అనేటువంటి సబ్జెక్ట్ నుండి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా వచ్చినటువంటి షార్ట్ క్వశ్చన్ 4 or 5 మార్క్స్ క్వశ్చన్ ఆప్షన్ సేల్ ఈ టాపిక్ నుండి చెప్పదలుచుకున్నాను. బిజినెస్ లా సబ్జెక్ట్ అని కాకుండా ఈ ఆప్షన్ సేల్ అనే పదము అందరికీ కూడా తెలిసిందే. వాట్ ఈస్ ద ఆక్షన్ లేదా వాట్ ఈస్ ద ఆక్షన్ సేల్ అని మనం ఒకసారి చూసుకునేలా ఉంటే, పబ్లిక్ లో లార్జ్ క్వాంటిటీలో ఆక్షన్ చేయడాన్నే లేదా సేల్ చేయడాన్నే ఆక్షన్ సేల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ కి బిడ్ వేస్తారో వాళ్ళకే ఆ యొక్క గూడ్స్ అనేది సేల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా తెలుగులో చెప్పుకోవాలంటే వేలం పాట అంటారు చూడండి, ఎవరైతే ఎక్కువ వేలం పాట పాడతారో వాళ్ళకే గూడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆక్షన్ సేల్స్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ చూసుకునేలా ఉంటే సెక్షన్ 64 లో దీని గురించి క్లియర్ గా వివరించడం అనేది జరిగింది. సో ఆ రూల్స్ ఏంటని మనం ఒకసారి చూసుకునేలా ఉంటే బ్రీఫ్ గా, సో ఫస్ట్ వన్, గూడ్స్ సోల్డ్ ఇన్ లాట్స్. ఎప్పుడైనా సరే మనం గూడ్స్ సోల్డ్ చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో అంటే లాట్స్ లో ఉండాలి. సో లాట్స్ లో ఉన్నప్పుడు మనము దాని పబ్లిక్ లో మనము ఆక్షన్ వేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అదే విధంగా ఇంకొక రూల్ కానీ మనం చూసుకునేలా ఉంటే కంప్లీషన్ ఆఫ్ సేల్. ఎప్పుడైతే ఈ ఆక్షనీర్ కంప్లీట్ అయిపోయింది, ఈ యొక్క బిడ్ అనేది ఈ యొక్క సేల్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్తాడో అప్పుడే ఆ యొక్క ఆక్షన్ అనేది కంప్లీట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చును. అంతేకాకుండా దానికి అనేక రకాల పద్ధతులు కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క హ్యామర్ తో కొట్టడము లేదా చేతితో కొట్టడము, తద్వారా ఈ ఆక్షన్ కంప్లీట్ అయిందని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఆక్షనీరు సేల్ కంప్లీట్ అయిపోయింది అని అనౌన్స్ చేసే వరకు కూడా ఈ బిడ్డింగ్ అనేది కంప్లీట్ అయినట్టు కాదు అని మనం చెప్పుకోవచ్చును. థర్డ్ రూల్ కానీ చూసుకునేలా ఉంటే సెల్లర్ మే రిజర్వ్ రైట్ టు బిడ్. దీని అర్థం ఏంటంటే సెల్లర్ కానీ లేదంటే సెల్లర్ తరపున ఇంకొకరు కానీ ఏ సమయంలోనైనా సరే ఈ యొక్క బిడ్ లో పాల్గొవచ్చు అని చెప్తుంది. ఫోర్త్ పాయింట్ కానీ చూసుకున్నారంటే సేల్ నాట్ నోటిఫైడ్. రైట్ టు బిడ్ అన్న అంశము మొదట్లో తెలియపరచకపోతే ఈ యొక్క సెల్లర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొకూడదు. సో ఎంత రేటుకి బిడ్ వేస్తే అంత రేటుకి ఆ యొక్క ప్రొడక్ట్స్ ని సేల్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని మనం చెప్పుకోవచ్చును. అదే విధంగా ఫిఫ్త్ రూల్ కానీ చూసుకునేలా ఉంటే రిజర్వ్ ప్రైస్. సో రిజర్వ్ ప్రైస్ అంటే ఒక్కొక్కసారి మనకి సరైన రేటు రాదు అని అనుకున్నప్పుడు దానికి మినిమం రేటు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ మినిమం రేటు నుంచే ఆ యొక్క బిడ్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఆ మినిమం రేట్ నుంచి బిడ్ స్టార్ట్ అవుతుందో ఆ మినిమం రేట్నే రిజర్వ్ ప్రైస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ సెక్షన్ 64 లో ఆప్షన్ సేల్ గురించి డీటెయిల్డ్ గా వివరించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.